Hi guys, welcome to Cricket Chat with Venkatesh. India's most important match group stage లో అగేన్స్ట్ న్యూజిలాండ్ రేపు సండే రోజున జరగబోతుంది. ఈ మ్యాచ్ ప్రివ్యూ నేను మళ్ళీ చేస్తాను, కానీ ఈ వీడియో దేని గురించి అంటే ఇండియా ఫిట్నెస్ కన్సర్న్స్ గురించి. ఏమైనా ఫోర్స్డ్ చేంజెస్ ఉంటాయా, బలవంతంగా ప్లేయర్స్ని కొంతమంది మార్చాల్సిన పరిస్థితి ఉంటుందా, లేకపోతే నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో ఒక్క మార్పు ఏదో నేను ఊహిస్తున్నాను తప్పిస్తే ఎలాంటి చేంజెస్ ఉండకపోవచ్చు, కానీ ఫోర్స్డ్ చేంజెస్ ఏమైనా ఉంటాయనేది వీడియోలో చూద్దాం. మనకి వచ్చిన వార్తలు ముఖ్యంగా లాస్ట్ 2 days క్రితం వచ్చిన వార్తలు. 2 days బ్యాక్ మన వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు, నెట్ ప్రాక్టీస్ చేసినప్పుడు రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయలేదు, సో అతని ఫిట్నెస్ విషయంలో క్వశ్చన్ మార్క్ ఉంది, అతను ఆడకపోవచ్చు, శుభ్మన్ గిల్ లీడ్ చేయొచ్చు, రిషబ్ పంత్ టీంలోకి రావచ్చని వార్తలు వచ్చినాయి. అలాగే షమ్మి విషయంలో కూడా డౌట్లు వ్యక్తమైంది. సో వాళ్ళిద్దరూ ఆడకపోవచ్చు అగెయిన్స్ట్ న్యూజిలాండ్, ఎందుకంటే ఇండియా ఆల్రెడీ క్వాలిఫై అయిపోయిందని కాదు. యాక్చువల్గా న్యూజిలాండ్తో మనం మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది దృష్టిలో ఏంటంటే ఫైనల్లో కూడా మళ్ళీ న్యూజిలాండ్తో ఆడే అవకాశం ఉంది కాబట్టి మనం న్యూజిలాండ్ మ్యాచ్ తక్కువగా అంచనా వేయకూడదు, ఈ మ్యాచ్లో మనం గెలిచి తీరాలి అని చెప్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్లే దర్ సెమీఫైనల్ ఆన్ 4th. సో సెకండ్ రోజున న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడతారు, ఒక్కరోజు గ్యాప్లో మళ్ళీ 4th రోజున సెమీస్ ఆడతారు. సెమీస్ విషయంలో మన పొజిషన్ ఏం మారదు. అంటే ఈరోజు జరగబోయే మ్యాచ్ బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా దాని రిజల్ట్ కానీ, లేకపోతే ఇండియా రేపు ఆడబోయే మ్యాచ్ రిజల్ట్ సంబంధం లేకుండానే ఇండియా సెమీఫైనల్ డేట్ అయితే ఫిక్స్డ్ 4th రోజు, మారదు. ఎందుకంటే ఇండియా గ్రూప్లో టాపర్ అయినా సెకండ్ ప్లేస్ వచ్చినా ఎలా వచ్చినా సరే ఇండియా తమ సెమీఫైనల్ అయితే దుబాయ్లోనే ఆడుతుంది. ఆ దుబాయ్లో 4th రోజున ఆడుతుంది కాబట్టి డేట్ మారే అవకాశం లేదు. అపోనెంట్ విషయంలో మనకి తెలియదు, అది సౌత్ ఆఫ్రికా అవుతుందా ఆస్ట్రేలియా అవుతుందా. సౌత్ ఆఫ్రికా నేను ఎందుకంటున్నానంటే ఆల్మోస్ట్ వాళ్ళు 90% వాళ్ళు కూడా సెమీస్కి వెళ్ళిపోయినట్టు లెక్క అనేది మనకి ఈ 2 మ్యాచ్ల ఈ రోజు రేపు జరిగే మ్యాచ్ల రిజల్ట్ బట్టి మనకు తెలుస్తుంది. సో 4th రోజున ఆడతారు మన వాళ్ళు, ఒక్కరోజు గ్యాపే ఉంది. ఒకవేళ రోహిత్ శర్మ ఆడి మళ్ళీ అతనికి ఏమైనా ఫిట్నెస్ ప్రాబ్లమ్ వస్తే సెమీస్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కదా, దానికి మన క్యాప్టెన్ మిస్ అవుతాం, క్యాప్టెన్ అండ్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్. సో అందుకని ఈ మ్యాచ్లో షమీకి కూడా వర్క్లోడ్ మేనేజ్మెంట్గా ఏమైనా అతను రెస్ట్ ఇస్తారా అనేది డౌట్. ముందుగా రోహిత్ శర్మ గురించి చూద్దాం. ఇండియా ఎప్పుడప్పుడు ప్రాక్టీస్ చేశారు, వెనస్డే ప్రాక్టీస్ చేశారు బుధవారం రోజు, మళ్ళీ నిన్న అంటే శుక్రవారం రోజు మన వాళ్ళు నెట్ ప్రాక్టీస్ చేశారు. ఈరోజు చేయరు, మ్యాచ్ ముందు రోజు మన వాళ్ళు ప్రాక్టీస్ చేయరు యూజువల్గా. మధ్యలో థర్స్డే రోజున రెస్ట్ తీసుకున్నారు. బుధవారం రోజు రోహిత్ శర్మ వచ్చాడు, కానీ ఎలాంటి డ్రిల్స్లో, ఫీల్డింగ్ డ్రిల్స్లో కానీ ఏమి పార్టిసిపేట్ చేయలేదు, బ్యాటింగ్ చేయలేదు, జస్ట్ హీ వాజ్ దేర్. సో అప్పుడే డౌట్ వచ్చేసింది ఆడకపోవచ్చేమో అని చెప్పి. ఎందుకంటే మనం చూసాం కదా అగేన్స్ట్ ది మ్యాచ్ అగేన్స్ట్ పాకిస్తాన్, హీ వాజ్ నాట్ ఫుల్లీ ఫిట్. అతనికి ఆ హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం ఉంది, ఎడమకాలు హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం ఉంది. సో అతను ముఖ్యంగా ఫీల్డింగ్ టైంలో చాలాసేపు లేడు. సో ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి అతను బ్యాటింగ్ చేయలేదు. కానీ శుక్రవారం రోజు రోహిత్ శర్మ బ్యాటెడ్, ఆల్మోస్ట్ ఒక గంట సేపు బ్యాటింగ్ చేశాడని మనకి వార్తలు వచ్చినాయి. అండ్ హీ వాజ్ లుకింగ్ ఇన్ నో డిస్కంఫర్ట్, బ్యాటింగ్ మాత్రం చేశాడు. బట్ అతని లెఫ్ట్ హ్యామ్స్ట్రింగ్ మాత్రం, అతని లెఫ్ట్ లెగ్ మాత్రం హెవీలీ స్ట్రాప్డ్, అంటే ఇంకా పూర్తిగా నయం కాలేదు. స్ట్రాపింగ్ ఉంది, పూర్తిగా నయం అయితే స్ట్రాపింగ్ ఏమవసరం, స్ట్రాపింగ్ అంటే ప్రికాషనరీ స్ట్రాపింగ్ వేసుకున్నాడు, పూర్తిగా కట్టుకొని ఉన్నాడు, కట్టండి స్ట్రాపింగ్ ఉంది. అండ్ ఫీల్డింగ్ డ్రిల్స్లో అతను పార్టిసిపేట్ చేయలేదు, కేవలం బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్లో నెట్స్లో బ్యాటింగ్ అంటే రన్నింగ్ కూడా చేయరు కదా, జస్ట్ మీరు ఉన్న పొజిషన్లో బ్యాటింగ్ చేస్తారు. బికాజ్ యూ విల్ బి యూజింగ్ యువర్ ఫీట్, బట్ స్టిల్ పెద్దగా మీ కాళ్ళకి పని చెప్పే పరిస్థితి ఉండదు. సో అందుకని అతని మీద క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. బ్యాటింగ్ చేశాడు, కరెక్ట్, బాగానే ఉంది, కానీ ఫుల్లీ ఫిట్ అయ్యాడా లేదా అనేది డౌట్. ఫీల్డింగ్ డ్రిల్స్లో అతను పార్టిసిపేట్ చేయలేదు. మహమ్మద్ షమి సరే, రోహిత్ శర్మ విషయంలో అది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే రిషబ్ పంత్ ఎప్పుడు లేనంత ఎక్కువసేపు బ్యాటింగ్ చేశాడు. ఇంతవరకు జరిగిన మ్యాచ్ నుండి రిషబ్ పంత్ మనకి ఫస్ట్ చాయిస్ కీపర్ కాదు కాబట్టి అతనికి ఎప్పుడైతే 11లో ఆడబోయే ప్లేయర్స్కి ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళు ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తారు, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్కి వస్తారు. దాన్ని బట్టి మనకి ఇండికేషన్ వస్తుంది ఏంటంటే ఎవరు ఆడబోతున్నారు, ఎవరు ఆడట్లేదు అనేది వస్తుంది. సో రిషబ్ పంత్ చాలా ఎక్కువసేపు బ్యాటింగ్ చేసి చాలా మంచి టైమింగ్ చేస్తున్నాడు, మంచి టచ్లో కనిపించాడని కూడా మనకి న్యూస్ వచ్చింది. సో రిషబ్ పంత్ అంతసేపు బ్యాటింగ్ ఇచ్చారంటే అర్థం ఏంటి, హీఈస్ ఇన్ కన్సిడరేషన్. కొంతమంది చెప్పే సోర్సెస్ ప్రకారం ఏంటంటే వెదర్ రోహిత్ ఆడినా ఆడకపోయినా రిషబ్ పంత్కి రెడీగా ఉండమని చెప్పినట్టుగా ఉన్నారు అని చెప్తున్నారు. సో రిషబ్ పంత్ ఆడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో రోహిత్ శర్మ ఇంజరీని రిస్క్ చేస్తారా లేదా అగేన్స్ట్ ఎ మ్యాచ్ విచ్ ఇస్ నాట్ వెరీ సిగ్నిఫికెంట్. మళ్ళీ ఒక్కరోజు తేడాలో మనం మళ్ళీ సెమీస్ ఆడబోతున్నాం కాబట్టి
హ్యామ్స్ట్రింగ్ ఇంజరీస్ చాలా సీరియస్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, ఒక రోజు రెస్ట్ తీసుకున్న తర్వాత బాగానే అనిపిస్తుంది. మళ్ళీ మీరు హ్యామ్స్ట్రింగ్ అంటే ఒకసారి సడన్గా మీరు రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్లో కాస్త వేగంగా పరిగెత్తిన, ఫీల్డింగ్లో కాస్త జోష్ వచ్చేస్తుంది, వేగంగా పరిగెత్తిన సడన్గా హ్యామ్స్ట్రింగ్ పట్టేసుకుంటుంది. అది అంత రిస్క్ తీసుకోవాల్సిన విషయం కాదు. అందుకని రోహిత్కి ఏమైనా రెస్ట్ ఇస్తారేమో అని నాకు అనిపిస్తుంది. సో రోహిత్ రెస్ట్ ఇచ్చి శుభ్మన్ గిల్ లీడ్ చేయొచ్చు. అలాంటప్పుడు మరి ఎవరు ఓపెన్ చేస్తారు? ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే మనం 5 స్పిన్నర్స్తో వెళ్ళడం, 4 స్పిన్నర్స్తో వెళ్ళడం ప్రాబ్లం ఏమొచ్చిందంటే దీనివల్ల 5 స్పిన్నర్స్తో వెళ్ళడం మన ప్రాబ్లం ఏమొచ్చిందంటే మీకు జైస్వాల్ లేడు టీంలో. జైస్వాల్ ఉంటే హ్యాపీగా మనం అతన్ని ఓపెన్ చేయించుండాడు. సో హీఈస్ డెసిగ్నేటెడ్ ఓపెనర్, రెగ్యులర్గా ఓపెన్ చేసే వాడు, లెఫ్ట్ హ్యాండర్, బాగుండేది. జైస్వాల్ టీంలో ఉంటే బాగుండేది. స్టాండ్ బేస్లో ఉన్నాడు కదా, స్టాండ్ బేస్లో ఉన్న వాళ్ళని స్ట్రైట్ అవే టీంలోకి తీసుకురారు. ఎప్పుడు తీసుకొస్తారంటే ఎవరైతే ఇంజర్డ్ ప్లేయర్ ఉన్నాడో అతను టోటల్ టోర్నమెంట్కి రూల్ అవుట్ అయితే అప్పుడు స్టాండ్ బై ప్లేయర్ వస్తాడు, రిజర్వ్స్లో ఉన్న ప్లేయర్. అతను కంటిన్యూ అవ్వాలి. మళ్ళీ రోహిత్ శర్మ ఫిట్ అయితే మళ్ళీ వెనక్కి రావడానికి ఉండదు. సో ఒక్కసారి రీప్లేస్మెంట్ అంటే టోటల్ రీప్లేస్మెంట్. సో అలా కాకుండా స్క్వాడ్లో కనుక 15లో అతను ఉండుంటే జైస్వాల్ ఆటోమేటిక్ చాయిస్ అయ్యిండేవాడు. కానీ ఇప్పుడు రిషబ్ పంత్ వస్తాడు. రిషబ్ పంత్ డెఫినెట్లీ టీంలో ఉండాల్సిన వాడు, నో డౌట్. కానీ ఎవరు ఓపెన్ చేస్తారు? రాహుల్ని ఓపెన్ చేయించాలి. రాహుల్ ఆఫ్ లేట్ ఈ ఫార్మాట్లో కానీ T20లో కానీ వైట్ బాల్ క్రికెట్లో ఇండియాకి ఆడినంత వరకు అతను హ్యాస్ బీన్ డూయింగ్ వెల్ ఇన్ ద మిడిల్ ఆర్డర్లో సెటిల్ అయిపోయాడు. మిడిల్ ఆర్డర్ మళ్ళీ రాహుల్ని ఫుట్బాల్ అన్నట్టుగా మళ్ళీ ముందుకి వెనక్కి మళ్ళీ అతని నుంచి ఓపెన్ చేస్తారు. రిషబ్ పంత్ చేత ఓపెన్ చేయించవచ్చు. కానీ రిషబ్ పంత్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ ఓపెనర్. సో రెగ్యులర్ ఓపెనర్ కానీ రిషబ్ పంత్ని ఎందుకు ఓపెన్ చేయిస్తారు? క్రూషియల్ మ్యాచ్. దిస్ నాట్ T20లో రిషబ్ పంత్ వచ్చి ఒక పవర్ ప్లేలో ఒక కొన్ని బిగ్ హిట్స్ కొట్టి వెళ్ళిపోదని కాదు కదా. ఇక్కడ ఓపెనర్స్ ఆర్ సపోజ్ టు ప్లే లాంగ్ ఇన్నింగ్స్. సో దానివల్ల ఏంటంటే రాహుల్ ఈజ్ అ సాలిడ్ ఓపెనర్, నో డౌట్. అతను ఏ రోల్ అయినా ఎక్కడిచ్చినా అన్ని రోల్స్, ఈ మధ్య టెస్ట్ క్రికెట్లో కూడా అతన్ని మళ్ళీ ఓపెనింగ్ చేస్తే బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. ఎక్కడ రోల్ ఇచ్చినా దానికి అతను ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా ఆడుతున్నాడు, సక్సెస్ అవుతున్నాడు, బాగానే ఉంది. కానీ ఏంటంటే మనం చూసిన రోల్ ఎలా ఉంది? రోహిత్ శర్మ వచ్చి అగ్రెసివ్గా ఆడడం, శుభ్మన్ గిల్ కాస్త సెటిల్ అయ్యి తర్వాత అతను ఒక సాలిడ్ యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ వన్డే క్రికెట్లో కావాల్సిన ప్రాపర్ ఓపెనర్గా అతను ఒక బ్రహ్మాండ రోల్ ప్లే చేస్తాడు. కానీ ఇప్పుడు రాహుల్ వస్తే రాహుల్ మనకు తెలుసు కదా, రాహుల్ అంత అగ్రెసివ్గా ఆడనప్పుడు ఏంటంటే శుభ్మన్ గిల్ మీద ఆ పవర్ ప్లేలో బిగ్ హిట్స్ కొట్టాల్సిన, లేకపోతే కొంత రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. శుభ్మన్ గిల్ తన బ్యాటింగ్ స్టైల్ మార్చుకోవాలి. ఇది కాస్త ఇబ్బంది. అదే జైస్వాల్ ఉంటే జైస్వాల్ వుడ్ హావ్ బీన్ ది అగ్రెసర్. సో అలాంటి ఒక పరిస్థితి మనం పోగొట్టుకున్నామా? జైస్వాల్ నాట్ సెలెక్టింగ్ అండ్ గోయింగ్ ఇన్ టు ద టోర్నమెంట్ విత్ యాజ్ మెనీ యాజ్ 5 స్పిన్నర్స్తో వెళ్ళడం వల్ల మనం తప్పు చేసామో అని నాకు అనిపిస్తుంది. జైస్వాల్ ఉంటే బాగుండు. ఒక బ్యాట్స్, ముఖ్యంగా ఓపెనింగ్ ఈజ్ అ స్పెషలిస్ట్ పొజిషన్. దానికి మీకు ఖచ్చితంగా ఒక రీప్లేస్మెంట్ ఉండాలి. నేను మళ్ళీ ఏదో సెలక్షన్ క్వశ్చన్ చేస్తున్నాను, గౌతమ్ గంభీర్ మీద పాయింట్అవుట్ చేస్తున్నాను కాదు. ఏంటంటే మన టీం సెలక్షన్లో ఇదేదో ఒక విచిత్రమైన ఒక పద్ధతి కనిపించింది నాకు. సో అది రోహిత్ శర్మ విషయం. మహమ్మద్ షమి సంగతి ఏంటి? మహమ్మద్ షమికి ఎలాంటి ఫిట్నెస్ కన్సర్న్ ఉన్నట్టుగా లేదు. కానీ అతను కూడా నిన్న అంటే ఫ్రైడే రోజున కాస్త జింజర్లీగా స్టార్ట్ చేశాడు బౌలింగ్. మొదట్లో కొంచెం ఫుట్ ల్యాండింగ్ విషయంలో ఇబ్బంది పడ్డాడు. కానీ తర్వాత మంచి రిథంతో బౌలింగ్ వేశాడు, మంచి బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాడు, రిథంలో కనిపించాడు అంటున్నారు. కానీ బాగానే ఉంది. కానీ అతను కొంచెం హీఈస్ నాట్ 100% ఫిట్. అదైతే మనకి పక్కా అర్థమవుతున్న విషయం ఏంటంటే అతను ఆడిన 2 మ్యాచ్లు చూస్తే 100% ఫిట్ కాదు. 5 వికెట్లు తీశాడు. సెకండ్ మ్యాచ్లో మళ్ళీ కొంతసేపు బయటికి వెళ్ళిపోయాడు. సో అతను 100% ఫిట్ అయితే కాదు, అతను వర్క్ లోడ్ మేనేజ్ చేయాలి. సో అందుకని అతనికి ఫిట్నెస్ కన్సర్న్స్ లేకపోయినా 2 మ్యాచ్లు ఆడాడు కాబట్టి ఈ మ్యాచ్లో కూర్చోబెడితే, సెకండ్ రోజున మ్యాచ్లో కూర్చోబెడితే 4th రోజున ఫ్రెష్గా వస్తాడు. సో అందుకోసం అర్షదీప్ సింగ్ని ఆడించే అవకాశం ఉందని కూడా మనకి అనిపిస్తున్నారు. మరి వాషింగ్టన్ సుందర్ ఒక ఆఫ్ స్పిన్నర్గా వచ్చే అవకాశం ఉందా? ఇది మనం ప్రివ్యూలో మాట్లాడదాం. ప్రస్తుతానికైతే ఇది సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. రోహిత్ శర్మ ఆడతాడా, షమి ఆడతాడన్న విషయంలో సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. వాళ్ళు ఫుల్లీ ఫిట్ అయితేనే ఆడాలి. ఎందుకంటే ఇమీడియట్గా వితౌట్ ఎనీ డిలే ఒక్కరోజు తేడాలో మనం సెమీఫైనల్ ఆడబోతున్నాం. కాబట్టి వీళ్ళ ఫిట్నెస్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా, ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? వీళ్ళిద్దరు ఆడితే మంచిదా, ఆడకపోతే మంచిదా? నాకు కామెంట్స్లో చెప్పండి.